హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శశి కిచెన్ బుక్. ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ బంగాళదుంప బీట్రూట్ అద్వాన్ పకోడీ అండి. ఇది ఫంక్షన్స్లో ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఇది చేయడం ఈజీ అండి. ఒకసారి నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. 3 బంగాళదుంపల్ని తీసుకున్నానండి. వాటిని 2 ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో 1 గ్లాస్ వాటర్, తగినంత ఉప్పు వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇందులో మనం అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్సే వాడుతున్నామండి. మీ పిల్లలకి ఒక్కసారి తయారు చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బీట్రూట్ని, క్యారెట్ని సన్నగా తురిమి తీసుకోవాలండి. ముక్కలుగా కట్ చేస్తే పిల్లలు వాటిని అవాయిడ్ చేస్తారు, ఇలా అయితే హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడు బంగాళదుంపలు అయితే ఉడికిపోయినాయండి. వీటిని పీల్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. క్యారెట్, బీట్రూటు, బఠానీ వేసుకొని 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. మనం పీల్ తీసి పక్కన పెట్టిన బంగాళదుంపల్ని స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో 2 కప్పులు శనగపిండి వేసుకోవాలండి. ఇందులో 1 టీ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోవాలి. ఈ శనగపిండి మొత్తానికి కలిసే విధంగా చక్కగా ఒకసారి కలుపుకోవాలి. వీటిని ఈవినింగ్ స్నాక్ టైంలో చేసుకుంటే చాలా బాగుంటుందండి. వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ లంప్స్ లేకుండా కలుపుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వాటర్ పోయకూడదండి, ఉండలు కట్టేస్తాయి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప ముక్కల్లో బీట్రూట్, క్యారెట్, బఠానీ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలండి. దీనిలో కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి, ఏం పర్వాలేదు. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, వీటన్నిటికీ బైండింగ్ కోసం ఇందులో 4 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఒక ముద్దలాగా అయ్యే విధంగా మొత్తం చక్కగా కలుపుకోవాలండి. కలర్ చూడండి ఎంత బాగుందో. ఇలా కలిపేసుకున్న తర్వాత వీటిని సిలిండర్ షేప్లో తయారు చేసుకోవాలండి. నేను చూపించిన విధంగా ఇలా చేసుకోవాలి. అన్నీ ఒకే సైజులో వచ్చే విధంగా తయారు చేసుకోవాలండి, అప్పుడే చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న పిండిలో ఈ బాల్స్ని వేసి బజ్జీలు వేసుకునే విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు తిప్పుకుంటూ ఉండాలి. బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఒక 50% ఫ్రై అయితే సరిపోతుంది. ఈ కలర్ అయితే సరిపోతుందండి, మరీ ఓవర్గా కుక్ చేయకూడదు. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇవి కాస్త చల్లారిన తర్వాత స్ట్రైట్గా 2 పీసెస్లా కట్ చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలండి.
కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇవన్నీ కట్టింగ్ అయితే అయిపోయిందండి. చూడటానికి చాలా కలర్ఫుల్గా బాగున్నాయి. కాస్త ఖాళీ టైం దొరికినప్పుడు ఇలాంటి స్నాక్స్ చేస్తూ ఉంటే పిల్లలు కూడా హ్యాపీగా తింటూ ఉంటారండి. అన్ని ఫుడ్స్కి అలవాటు పడతారు. వీటిని మళ్ళీ డీప్ ఫ్రై చేయాలండి. అందుకు నూనె పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి. ఇవైతే ఫ్రై అయినాయండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. వీటిని తీసి ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లో వేసుకోవాలి. అప్పుడు దానిలో ఉన్న ఆయిల్ అంతా టిష్యూ అబ్జర్వ్ చేసుకునిద్ది. ఇలాగే మిగిలిన వాటన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి. వేడి వేడిగా ఉన్నప్పుడే వీటిపైన చాట్ మసాలా జల్లుకోవాలండి. ఈ రెసిపీకి చాట్ మసాలా జల్లితేనే దాని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో మీరు తప్పకుండా చాట్ మసాలా చల్లుకోవాలండి. అంతే, టేస్టీ అద్వాన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. దీనికి కాంబినేషన్ కెచప్ అయితే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్ట్.